Hi, in this video, I am going to discuss about gas law. This is the very important topic in degree in fifth semester. Now, let us see the statement of gas law. This is the statement. Gas law states that total normal electric flux pi E over a closed surface is 1 by epsilon naught times the total charge Q enclosed within the surface. Now see the statement here, one word is there, that is the electric flux. So what is the electric flux? Electric flux అంటే ఏంటి? సో అది మనకు తెలియాలి కదా, స్టేట్మెంట్ తెలియాలి అంటే. సో ఇప్పుడు చూద్దాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే, మనం ఒక ఇర్రెగ్యులర్ షేప్డ్ బాడీని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, మనకి తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఫీల్డ్ లైన్స్ ఉంటాయి అని. సో ఇలా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక ఇర్రెగ్యులర్ షేప్డ్ సర్ఫేస్ అన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఇమ్మర్స్ చేసినప్పుడు, అంటే ప్లేస్ చేసినప్పుడు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ అన్నవి ఈ సర్ఫేస్ నుంచి క్రాస్ అవుతున్నాయి, అంటే దట్ మీన్స్ పెనట్రేట్ అవుతున్నాయి, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని అంటాం. ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అన్నది నార్మల్ టు ద సర్ఫేస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఫార్ములా ఏం రాస్తామంటే పై ఈ ఈక్వల్స్ టు ఈ డాట్ ఎస్ అని రాస్తాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డాట్ ఎస్ అంటే సర్ఫేస్, టోటల్ సర్ఫేస్. సో అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సర్ఫేస్ని స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తాం. సో స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఆ స్మాల్ ఎలిమెంట్ లైక్ వేర్, సో దాన్ని మనం డెల్టా ఎస్తో రిప్రజెంట్ చేస్తాం, డెల్టా ఎస్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఫార్ములా రాయొచ్చు. సో ఫార్ములా ఏంటి అంటే పై ఈక్వల్స్ టు ఈ డాట్ ఎస్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డాట్ సర్ఫేస్. సో అనదర్ లైక్, సో ఇంకొకలా ఎలా రాయొచ్చు అంటే పై ఈక్వల్స్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ డాట్ డెల్టా ఎస్. సో the integral E dot ds cos theta. So this is the electric flux formula. Now we can write that expression for the gas law, mathematical expression. This is the expression for gas law. Pi E equals to surface integral E dot ds. That is the flux formula actually. That is equals to 1 by epsilon naught Q. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి మనం ప్రూఫ్ చూడాలి. నౌ సీ ద ప్రూఫ్. సో ప్రూఫ్లో మనం టూ కండిషన్స్ గురించి మాట్లాడతాం. మనం సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటి విత్ ఇన్ ద సర్ఫేస్ కన్సిడర్ చేస్తాం, ఇంకొకటి అవుట్ సైడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ వెన్ ద చార్జ్ ఈజ్ విత్ ఇన్ ద సర్ఫేస్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇర్రెగ్యులర్ షేప్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఓ అనే పాయింట్ దగ్గర మనం ప్లస్ క్యూ అంటే ప్లస్ ఛార్జ్ని మనం, పాజిటివ్ ఛార్జ్ని మనం ప్లేస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఎక్కడ అంటే సపోజ్ ఇక్కడ. సో ఇది మనకు వచ్చేసి పి అనే పాయింట్. సో ఓ నుంచి పికి డిస్టెన్స్ వచ్చేసి ఆర్. ఓకే, సో ఇక్కడ now take a small area ds around the p. So this is the small area around the p, and now the normal to this surface. So this is the normal to this surface, and this normal is make some angle theta with the direction of electric field. So this is the diagram. Now the electric flux d pi e outwards through the surface ds is given by. Now we can write the electric flux formula here. If we are considering the total surface, we can take pi e total flux, but here we are considering small area. So then we can write the d pi e equals to e dot ds. So in scalar form we can write e dot ds cos theta. So here this theta is angle between the E and ds. Okay, now from the Coulomb's law we can write that
electric field intensity. From the Coulomb's law, the electric intensity E at a point P, distance R from a point charge Q is given by. అంటే ఏంటంటే మనకి పాయింట్ చార్జ్ క్యూ నుంచి డిస్టెన్స్ ఆర్లో ఉన్న పి అనే పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఉంది. సో వీ కెన్ రైట్ దట్ ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా E ఈక్వల్స్ టు 1/4πε0 Q/R square. So this is the equation number 1 and this is the equation number 2. Now from the equation 1 and 2 we get. So see the equation 1, d pi e equals to E dot ds cos theta. So this is the equation number 1 and in the place of E we can substitute this equation number 2. Then we can d pi e equals to 1/4πε0 Q/R square ds cos theta. So here we can write this formula like Q/4πε0 ds cos theta by R square. So here ds cos theta by R square is the solid angle sustained by the ds at O. సో ఈ ఈక్వేషన్ ఏంటి అంటే మనం ఒక స్మాల్ ఏరియాని కన్సిడర్ చేసాము, అక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఉంది ఫార్ములా రాసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఈ టోటల్ సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత. సో వీ కెన్ రైట్ నౌ. సో టోటల్ ఫ్లక్స్ అంటే మనకి పై ఈక్వల్స్ టు Q/4πε0. సో డి ఒమేగా అంటే ఏంటంటే సాలిడ్ యాంగిల్, డిఎస్ సర్ఫేస్కి సాలిడ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు మనం ఎంటైర్ హోల్ సర్ఫేస్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ డి ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4π. Okay, now we can write in the place of surface integral d omega we can write the 4π. Then pi equals to Q/4πε0 4π. Here 4π will cancel. Final equation that is pi e equals to Q/ε0. Then we can write this equation like 1/ε0 into Q. So this is the formula. Gauss statement, what is that? Total electric flux is the 1/ε0 times the total charge. Now see the second case when the charge is outside the surface. So this is the closed surface and this is the point O which is outside the surface. At the O we place the charge. So Q ఇక్కడ ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ కోన్ వచ్చేసి P అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, Q అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, R అనే పాయింట్ అండ్ S అనే పాయింట్. సో ఇక్కడ మనం ఒక స్మాల్ ఏరియాస్ని కలిసి చూస్తున్నాం. ఇక్కడ DS1, DS2, DS3, DS4. సో అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఈ DS1 అనే ఏరియా దగ్గర మనకి ఫ్లెక్స్ అన్నది ఇన్వర్డ్ వెళ్తుంది, DS2 దగ్గర సర్ఫేస్ నుంచి అవుట్వర్డ్ వెళ్తుంది. సో DS3 దగ్గర నుంచి ఇన్వర్డ్ వెళ్తుంది, DS4 దగ్గర నుంచి అవుట్వర్డ్ వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ తెలుసు, ఫ్లెక్స్ ఎప్పుడైతే ఇన్వర్డ్ వెళ్ళిందో వీ కెన్ టేకెన్ దట్ ఈజ్ నెగిటివ్ అని తీసుకుంటాం. ఎప్పుడైతే ఇది అవుట్వర్డ్ వెళ్ళిందో వీ కెన్ టేకెన్ దట్ ఈజ్ ద పాజిటివ్. సో అగైన్ ఇక్కడ మళ్ళీ ఇన్వర్డ్ అవుతుంది అంటే ఇక్కడ ఫ్లెక్స్ ఏమవుతుంది, నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ అవుట్వర్డ్ వెళ్తుంది అంటే ఫ్లెక్స్ ఏముంటుంది, అవుట్వర్డ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో రైట్. సో ఇక్కడ మన DS1 ఏరియా దగ్గర ఎంత ఫ్లెక్స్ ఉంది, DS2 దగ్గర ఫ్లెక్స్. సో మనం ఇక్కడ ఫార్ములాస్ రాయాలి. ఓకే, సీ హియర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ P త్రూ ఏరియా DS1. సో DS1 ఏరియా నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే మనకి -Q/4πε0 d ఒమేగా. సో ఇక్కడ మైనస్ ఎందుకు చేసామంటే DS1 దగ్గర ఇన్వర్డ్ అవుతుంది, ఫ్లెక్స్ ఇన్వర్డ్ అయితే వీ కెన్ టేకెన్ ఎస్ నెగిటివ్. సేమ్ అలానే మనకి Q దగ్గర, సో Q దగ్గర అంటే DS2 దగ్గర మనకి అవుట్వర్డ్ అవుతుంది, అవుట్వర్డ్ కాబట్టి వీ కెన్ టేకెన్ ఎస్ పాజిటివ్. అండ్ R దగ్గర, సో DS3 దగ్గర ఇన్వర్డ్ అవుతుంది కాబట్టి అగైన్ వీ కెన్ టేకెన్ ఎస్ నెగిటివ్. నెక్స్ట్ అగైన్ ఎట్ DS4 అవుట్వర్డ్ అయింది కాబట్టి వీ కెన్ టేకెన్ ఎస్ పాజిటివ్.
సో ఇది ఏంటంటే ఒక్కొక్క ఏరియా దగ్గర ఉన్న ఫ్లెక్స్. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే టోటల్ ఫ్లెక్స్ ఎంత ఉంది ఇక్కడ. సో టోటల్ కావాలి అంటే వీ షుడ్ యాడ్. సో total electric flux equals to, so we can add these all 4. So when we are adding these all, we can get the answer is 0. That means here the electric flux over the whole surface due to an external charge is 0. So this is the external charge because of that is outside the surface. So ఇది మనకి external charge అవుతుంది. సో external charge వల్ల మనకు వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఈక్వల్ అవుతుందంటే దట్ ఈస్ 0. This is the verifies the Gauss law. This is the statement and proof for the Gauss.